హలో వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టీవీ ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు మనం సోరకాయ కర్రీ సింపుల్ అండ్ టేస్టీ అండ్ ఈజీ మెథడ్లో ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందైతే మనం కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. ఈ వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సోరకాయ కర్రీ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఆవాలు, జీలకర్ర, పసుపు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ చిల్లీస్. తయారీ విధానం: ముందుగా ఒక చిన్న ప్యాన్ తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. అది వేడైన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ మిక్స్డ్ పోపు గింజలు వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న చిల్లీస్ వేసుకోవాలి అండ్ ఆనియన్స్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న సోరకాయ ముక్కలను వేసుకోవాలి. ఆ ముక్కలు కొంచెం వేగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. సోరకాయ ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. సోరకాయ ముక్కలు ఉడికిన తర్వాత కారం, ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత మనం ఆ పచ్చి వాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. సోరకాయ ముక్కలు ఉడికి గ్రేవీ చిక్కబడిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం సోరకాయ యొక్క ఉపయోగాలు చూసేద్దాం. సోరకాయలో మనకి అధిక నీటి శాతం, ఫైబరు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. కాబట్టి ఇది బరువును తగ్గించడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి, గుండె ఆరోగ్యాన్ని కాపాడడానికి, చర్మాన్ని మెరుగుపరచడానికి మరియు రక్తపోటును నియంత్రించడానికి సహాయపడుతుంది. సోరకాయ తినడం వల్ల ప్రయోజనాలు: నెంబర్ 1, హైడ్రేషన్. సోరకాయలో 96% నీరు ఉండడం వల్ల శరీరాన్ని హైడ్రేట్గా ఉంచుతుంది. నెంబర్ 2, చర్మ ఆరోగ్యం. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండడం వల్ల చర్మం మెరుగుపడుతుంది మరియు నిగారింపును ఇస్తుంది. నెంబర్ 3, చర్మాన్ని డిటాక్సిఫై చేస్తుంది. నెంబర్ 4, రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.